హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఫ్రమ్ బెంగళూరు ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక హెర్బల్ షాంపూని చూపించబోతున్నాను. దీనికోసం మనం ఏమేమి యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను మందారం చెట్టు ఆకులు. ఇది మా ఇంట్లో ఉన్నటువంటి మందారం చెట్టు. దీనికి ఇది ముద్ద మందారం చెట్టు. ఏ మందార చెట్టు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆకులని, ఈ పువ్వుని. ఇక్కడ ఈ హెర్బల్ షాంపూలో వచ్చేసి ఇంత క్వాంటిటీ, ఇంత క్వాలిటీ అనేది ఏమీ అవసరం లేదు. మనకు దొరికినన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్కువగా ఏమేమి యూజ్ చేసుకోవచ్చు చెప్పబోతున్నాను. ఇక్కడ కలబంద కూడా ఉంది. బాగా ముదిరినటువంటి చెట్టు ఇది. చాలా ఆకులు ఉన్నాయి. ఈ కలబందని కూడా యూజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నిమ్మ చెట్టు కూడా ఉంది. ఈ నిమ్మ ఆకులు కూడా కొంచెం యూజ్ చేస్తాను. ఇంకేమేమి యూజ్ చేస్తాననేది మనం తయారు చేసుకుంటూ షాంపూని చూద్దాం. ఇది మారేడుకాయ. ఈ మారేడుకాయ నేను కోటిలింగాలు వెళ్ళినప్పుడు తీసుకొచ్చున్నాను. ఈ మారేడుకాయని ఇలా స్టవ్ మీద నిప్పులు ఉన్నట్లయితే నిప్పుల మీద పెట్టి కాల్చుకోవచ్చు. ఇక్కడ నిప్పులు అవైలబుల్లో ఉండవు కాబట్టి ఈ స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టాను. దీనిని మనం రౌండ్గా తిప్పుతున్నట్లయితే అది ఫుల్గా కాలిపోతుంది. ఇది నల్లగా మాడిపోతుంది. అప్పుడే లోపలంతా కాలుతుంది. ఇది గట్టిగా ఉన్నది కాయ కూడా. ఈ మారేడుకాయ మనకు తలకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. ఇక్కడ మందారం ఆకులు వేస్తున్నాను. ఇది మన ఇష్టం. మనకు ఎంత కావాలైనా వేసుకోవచ్చు. ఈ మందారం ఆకులు, మందారం పువ్వు ఇవన్నీ కూడా మన తల, మెదడు చల్లదనాన్ని, మందారం పువ్వు, మందారం ఆకు మన తల వెంట్రుకలు నల్లగా ఉండడం కోసం యూజ్ అవుతాయి. ఇంకా నిమ్మాకులు. ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన తలకు ఐరన్ అనేది ఎక్కువగా అవసరమవుతుంది జుట్టుకి. అలాగే కలబంద వేసుకుంటున్నాను. కలబంద కూడా మెదడుకి, తలకి, జుట్టు స్మూత్ అవ్వడానికి, మెదడు చల్లబడడానికి చాలా మంచిది. ఇంకా ఒక ఉసిరికాయ. ఇక్కడ ఇంత క్వాంటిటీ అని ఏమీ అవసరం లేదు. ఏది ఎక్కువ దొరికితే అది వేసుకోవచ్చు. ఉసిరికాయ కూడా మనకు త్రిఫల చూర్ణంలో ఒకటి కాబట్టి ఇది చాలా మంచిది కళ్ళకి, తలకి. అలాగే ఇవి మందారం పువ్వులు. ఎండిపోయినవైనా పర్వాలేదు. ఎండిపోయినవే పౌడర్ చేసి మనకు అమ్ముతారు. దీనివల్ల మన జుట్టు ఎక్కువ రోజులు నల్లగా ఉంటుంది. ఈ హెర్బల్ షాంపూని మనం ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకున్నటువంటి మెంతులు ఒక 2 స్పూన్లు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించినవన్నీ. ఇంకా మారేడుకాయ చల్లబడిన తర్వాత కొంచెం ప్రెస్ చేసినట్లయితే అది పైన స్కిన్ను మందంగా ఉంటుంది. ఆ స్కిన్ తీసేసి లోపలది పెద్ద కాయలు ఉంటాయి మామూలుగా చెట్లకైతే. ఇది చిన్న కాయగా ఉంది. ఇక్కడ కొంచెం 1 స్పూన్ మాత్రమే ఉంది. అదే పెద్ద కాయలు దొరికినట్లయితే మనకు దీని లోపల గుజ్జు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా జ్యూసీగా ఉంటుంది పెద్ద కాయలు అయితే. ఇది కొంచెం గట్టి పడిపోయిన కాయ. ఇక్కడైతే కొంచెమే వచ్చింది. దొరికినట్లయితే వేసుకోవచ్చు. ఇక్కడ ఏవేవి దొరుకుతాయో అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దొరకనివి వదిలేయండి. ఎన్ని దొరికితే అన్నీ వేసుకొని వారానికి ఒకరోజు తలకి పట్టించుకొని స్నానం చేసినట్లయితే మన తల చాలా ఫ్రెష్గా ఉంటుంది. కళ్ళకు చల్లదనాన్ని ఇస్తుంది, మెదడుకి చల్లదనాన్ని ఇస్తుంది, మంచి నిద్ర కూడా వస్తుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇవి మెంతులు నానబెట్టినటువంటి నీళ్ళు ఈ మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ రుబ్బడం కోసం మనం కొంచెం వాటర్ వేసుకోవాలి కాబట్టి ఈ మెంతులు నానబెట్టిన నీళ్ళు వేసుకుంటున్నాను. ఆ 2 స్పూన్లకి నేను ఒక 10 to 20 ml వాటర్ నానబెట్టాను. ఆ వాటర్ వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. బ్లెండ్ చేసినట్లయితే మనకు మెత్తగా అయిపోతాయి. ఆకులు, ఫ్లవర్స్ ఇవే కాబట్టి చూడండి ఇక్కడ చాలా మెత్తగా మంచి సువాసన కూడా వస్తుంది. దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాం. ఇక్కడ కొన్ని ఈ కుంకుడుకాయలు అలాగే సీకాయ తీసుకుంటున్నాను. ఒక 10 అయితే సరిపోతుంది. 2-3 ఉండే ఇంట్లో అయితే
ఇవి చిన్న చిన్నవిగా నలగొట్టుకొని మీకు వీలైతే పౌడర్ అయినా చేసి పెట్టుకోవచ్చు. చిన్నవిగా నలగొట్టుకొని ఒక 1 అవర్ ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టినట్లయితే ఇది మనం చేత్తో పిసికినట్లయితే దీనిలో నుంచి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఆ పిపి మాత్రం మిగిలిపోతుంది. ఆ జ్యూస్ని కూడా ఇక్కడ కలుపుకుంటాము. ఇక్కడ 2 రకాల కుంకుడుకాయలు ఉన్నాయి నా దగ్గర, పెద్దవి చిన్నవి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్నవిగా నలగొట్టుకొని సీకాయ కుంకుడుకాయ 2 కూడా వేడి నీళ్ళు పోసి నానబెట్టిన తర్వాత ఇలా బ్లాక్ కలర్గా నాకు జ్యూస్ వచ్చింది. ఆ జ్యూస్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఈ కుంకుడుకాయ మన తలని శుభ్రపరచడానికి చాలా మంచిది. అది కళ్ళల్లోకి పోయినా కూడా ఏం కాదు, కళ్ళు కూడా చాలా క్లియర్ అవుతాయి. ఇంకా సీకాయ అంటే స్మూత్ జుట్టు కోసం యూజ్ చేసుకోవచ్చు. అది కూడా క్లియర్ చేస్తుంది తలలో ఉండే మురికినంతా కూడా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దానిని పాత్రలో వేసుకుంటున్నాను. మీకు కానీ ఇనుప బాణలి ఇలాంటివి కానీ ఉన్నట్లయితే వాటిల్లో వేసి కలుపుకోవడం వల్ల మీకు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనిలో నేను కొంచెం హెన్నా పౌడర్ కలుపుతున్నాను. ఇది కొనుక్కొచ్చింది. హెన్నాలో పెద్దగా మనకు ఏమీ మిక్స్ చేయరనుకుంటాను, ఇంకా అందుకని ఈ హెన్నా పౌడర్ యూజ్ చేస్తున్నాను. గోరింటాకు కూడా మన తలకి చాలా చలవ చేస్తుంది. ఇందులో కుంకుడుకాయ సీకాయ లో నుంచి తీసుకున్నటువంటి జ్యూస్ వేసుకుంటున్నాను. అది కొంచెం కొంచెం వేసుకోండి. అది తిక్కుగా ఉండాలి. తిన్ అయిపోయిందంటే మనకు తలకు పెట్టుకున్నప్పుడు కారిపోతుంది. ఇది టీ డికాషన్. ఒక 2-3 స్పూన్లు టీ పొడిని నీళ్ళల్లో వేసి మరిగించినట్లయితే టీ డికాషన్ వస్తుంది. ఆ డికాషన్ వేసుకోవాలి. ఇంకా నిమ్మకాయ ఒక హాఫ్ కానీ ఫుల్గా కానీ వేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ నిమ్మాకులు కూడా యూజ్ చేశాను. మంచి స్మెల్ వస్తుంది. జుట్టులో మురికి ఆ స్మెల్ అంతా పోయి మంచి ఫ్రెష్నెస్ ఇస్తుంది నిమ్మాకులు ఈ 2 కూడాను. దీనిని బాగా థిక్ పేస్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది యూజ్ చేసినట్లయితే తొందరగా బట్టతల అనేది రాదు. జుట్టు బాగా పెరుగుతుంది, ఒత్తుగా వస్తుంది. లేడీస్కైనా జెంట్స్కైనా పిల్లలు ఒక 10 ఇయర్స్ ఈ ఏజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీనిని బాగా తలకి అప్లై చేసేసుకొని కుదుళ్ళకు పట్టేలాగా వేళ్ళు జుట్టు లోపలికి పోనిచ్చి కుదుళ్ళకు పట్టేలాగా బాగా అప్లై చేసుకొని దీన్ని ఒక 1 అవరు జలుబు చేసే వాళ్ళైతే హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. ఇది 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు అట్లే ఉంచుకున్నట్లయితే మనకు ఇది బాగా డ్రై అయిపోతుంది. అప్పుడు కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినట్లయితే ఆ కుంకుడుకాయలో ఇందులో వేసినటువంటి వస్తువులన్నిటి వల్ల మనకు ఆ ఫ్రెష్నెస్ అనేది ఆ మురికంతా పోయి తలస్నానం చేయడానికి షాంపూ చాలా యూజ్ అవుతుంది. అందరూ ట్రై చేయండి. చాలా చక్కగా పనిచేస్తుంది. ఇదే బయట అందరూ కెమికల్స్ కొన్ని కలిపి బయట మనకు పౌడర్లలో అమ్ముతారు. మనకి ప్యూర్గా అయితే దొరకదు. ఇవన్నీ కూడా మనం చేసుకొని పెట్టుకోవడం వలన మనకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా వారానికి 1 రోజు చేసినా సరిపోతుంది. ఇంకా ఎటువంటి షాంపూ యూజ్ చేయని అవసరం లేదు. దీని మీదనే తలలో కొంచెం కొంచెం గోరువెచ్చటి నీళ్ళు చల్లుకుంటూ బాగా అరచేతులతో రుద్దుకున్నట్లయితే ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మెదడుని చల్లబరుస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడాను ట్రై చేసి మీకు కానీ ఫలితం ఉన్నట్లయితే నాకు కామెంట్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.